నీ యొక్క ప్రేమకై వెలలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ అపారమైనటువంటి ప్రేమను మాతో పంచి అనేక విధాలైనటువంటి శోధనలు, సమస్యలు, ఎన్నెన్నో అలలు, తుఫానులు వీటన్నిటినీ నెట్టివేసి మరలా ఈ సాయంకాల సమయమందు నీ సన్నిధిలో చేరి నిన్ను గణపరచి నిన్ను కీర్తించి కొనియాడి అలాగే నీ స్వరము వినుటకు మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో ఉండుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా కృప కలిగిన మా దేవ, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినట్లయితే మేము నిలవలేము, మేము బ్రతకలేము. అసలు నిమిత్త మాత్రులం. విలాపవాక్యం 3:22లో సెలవిచ్చినట్లుగా దినదినము నీ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది కాబట్టి మేము నిర్మూలము కాకుండా ఉన్నాము. అందును బట్టి స్తోత్రం. ప్రయాణమును దీవించినందుకై స్తోత్రములు. కూడి వచ్చిన మా అందరిని బట్టి స్తుతిస్తూ ఇచ్చిన లేఖన భాగములను మీ పునరుత్థాన శక్తి ద్వారా ఆశీర్వదించి కేవలం నిన్ను మహిమపరిచేవారుగా ఉండుట కృపచూపుదురని ఆత్మదేవ మీరే మాతో మాట్లాడి మమ్మను బలపరిచి ప్రతివారు ఎవరి హృదయంలో ఉన్న చెడు ఫలితాలను తీసివేసుకొని నీలో స్థిరపడుటకు మీ ఆత్మవర్షము కురిపించుమని యేసు నామములో సహాయము కోరుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 26వ అధ్యాయము. ఒక వచనం మాత్రం చూసుకుందామండి. 41వ వచనం మాత్రం అందరూ కలిసి మొదట చదువుకుందాం. 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మరి ఒకసారి చదువుకుందాం ఈ భాగాన్ని. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మూడవసారి కూడా ఈ భాగాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఈ చివరి మాట, ఈ 41వ వచనంలో 2వ లైను చివరి మాట, శరీరము బలహీనము. శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే. ఆత్మ లేకపోతే శరీరం లేదు. ప్రాణము లేకపోతే శరీరం లేదు. గత వారంలో చెప్పుకున్నాము, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, ప్రాణము లేని శరీరము మృతము. అది చనిపోయింది. ఈ శరీరమునకు విలువ దేనిని బట్టి అంటే దేవుని ఆత్మ ఉండడాన్ని బట్టి, లేకపోతే దేనికి కొరగాదు. మరి ఒకసారి మనం గమనించి చూస్తే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది, లేక శరీరము బలహీనము. ఒకసారి
ఈ ఆత్మ ఎవరు పెట్టింది, ఎవరిచ్చింది ఆలోచన చేద్దాం. సామెతలు 20:27 మత్తయి సువార్త విడిచిపెట్టవద్దు. 20:27 నరుని ఆత్మ బాగా గుర్తుంచుకోండి. చాలామంది ఈ శరీరమును బట్టి అతిశయిస్తూ శరీరాశలను పెంచి పోషిస్తున్నారు. పొలంలో పైరును పెంచినట్టుగా, మందు చల్లి పెంచినట్టుగా, లేక నీళ్ళల్లో చేపలను వేసి పెంచినట్టుగా, లేక చిరత, సింహము ఇటువంటి వాటిని మాంసం వేసి పెంచినట్టుగా ఈ శరీరము యొక్క కోర్కెలను పెంచి పోషిస్తున్నారు. నరుని ఆత్మ దేవుడు పెట్టింది. ఆయన తీసుకుంటే దీనికి ఏం విలువ లేదు. బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇక కొరింథీ పత్రికకు వస్తే తీయద్దు, కానీ మీ దేహము దేవుని ఆలయము అని ఉంది. మీ దేహము దేవుని ఆలయము అని. కనుక చాలామంది పాడినా, ప్రార్థించినా, బోధించినా ఈ శరీరపు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటారు. ఇది నిష్ప్రయోజనమైనదని యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు. ఇప్పుడే చదువుకున్నాం మత్తయి సువార్త 26:41. శరీరము బలహీనమైనది. ఈ శరీరము ఉండడానికి గల కారణము దేవుడు పెట్టిన ఆత్మ. ఇక మనకు పరిచయమే. ఆదికాండం 2:7 నరుని నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆత్మ లేని ఎడల ఇడు ఏమిటికి పనికిరాడు. చాలా జాగ్రత్త. నా ఇష్టం నాదే. చాలామంది అంటారు, ఏమి ఇష్టం నీది? ఇది బాడుగిల్లు. టౌన్లో ఇంట్లో బాడుగ కట్టకపోతే బయటికి వెళ్ళు అని ఎలాగో ములాజు లేకుండా గెదుముతారో, దేవుడు పెట్టిన ప్రాణము లేక దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంది కాబట్టి శరీరము అతిశయిస్తుంది. కానీ అది లేకపోతే దీనికి ఏం పని లేదు. అందుకొరకు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, కొరింథీ పత్రిక చూద్దాం. 2వ కొరింథీ పత్రిక అందరూ తీయండి. ఎంత శ్రేష్టమైన మాట పౌలు మాట్లాడుతున్నాడు అక్కడ. 4వ అధ్యాయము 16వ వచనము. 2వ కొరింథీ 4:16. 2వ కొరింథీ 4:16 అందరూ కలిసి చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అక్కడ ఆగాలి బాగా. బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం. ఈ శరీరమును బట్టే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నిటిని బట్టి మనిషి అవయవాలు, రూపురేఖలను బట్టి బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషునిలో ఆంతర్య పురుషుడు. నిన్న వారం చదివించాను పేతురు పత్రికలో. అంతరంగ స్వభావము. కీర్తన 51లో కూడా చూసుకున్నాం. అంతరంగ స్వభావము అనే మాట. చాలామంది శరీరముని, ఈ తుచ్చమైన శరీరమును ప్రేమిస్తారు. ఈ శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటారు. మా బాహ్య పురుషుడు కృషించినా, నశించినా. అందుకొరకు మనం ఉదాహరణగా చూస్తే లూకా సువార్తలో కనుక చూస్తే, కుక్కలు వచ్చి వాని కురుపులు అందరికీ తెలిసిన సంగతే. ఈ శరీరమును ప్రేమించిన వాడు కాదు దరిద్రుడైన లాజరు. ధనవంతుడు శరీరమును ప్రేమించాడు, సుఖపెట్టాడు, శరీరపు యొక్క ఇచ్చలను అనుభవించాడు. కానీ చనిపోవలసిన దినం ఒకటి వచ్చింది. కళ్ళము జరిగిన తరువాత అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుచున్నాను, నా ఇంటి ముందు ఉండే దరిద్రుడైన లాజరు దయచేసి నీ దగ్గరున్నాడు, ఆయన పంపి ఒక ఏలుతో ఒక చుక్క
ఒక చుక్క చాలు అంత బాధపడుతున్నాను అంటున్నాడు. బాగా గుర్తుంచుకోండి, శరీరమును నువ్వు ప్రేమించి ఏం చేస్తావు? ఈ శరీర క్రియల చేత ఆత్మను చంపేస్తున్నావు. రోమపత్రిక 8వ అధ్యాయంలో. ఇక్కడ కొరింథీ పత్రికలో మనం చూస్తే 16వ వచనం 4:16లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అది కావాలి. ఆత్మ సిద్ధమే. మత్తయి 26:41 ప్రకారంగా ఆత్మ సిద్ధము. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఆత్మ చేత. మా బాహ్య పురుషుడు రోజు రోజు మెత్తగైనా, నలిగిపోయినా, వయసు గతించిన, ముడతలు పడిన, ఆంతర్య పురుషుడు మాత్రం యవ్వనంగా ఉన్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. లోపల అంతరంగ స్వభావము. 2021లో ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంది. 2020లో ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంది. ఈ 2019లో ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంది. 2018లో ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంది. 2017 ఇట్లా నువ్వు పుట్టిన జాతకం వరకు, నీ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఇట్లా వెనక్కి బుద్ధి అయితే మారలేదు. అంతరంగ స్వభావం దినదినం నూతన పరచ. ఎవనికి ఏడుది లేదు. ఒకడు పక్కకు పోయి పెట్టుకుంటాడు, నేను చాలా పరిశుద్ధు. వాని బుద్ధి మారలేదు, ఈయన బుద్ధి మారలేదు. రోమ 8 తీయండి, అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము. దేవుని ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపాలి అంటున్నాడు పౌలు భక్తుడు. చూద్దాం ఒక మాట. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. మేము చాలా ఆత్మీయులండి అంటారు. మరి సమాధానం ఎక్కడుంది? ఆ వచనం చదవండి. ఇంకొకరు కూడా ఏమని ఉంది? 6వ వచనం, మనస్సు ఆత్మానుసారమైన మనస్సు. మేము ఆత్మీయులండి. ఆత్మీయులు అన్నా కానీ సమాధానం లేదే. సొంతం కోరుకుంటే యేసుక్రీస్తు మార్గం దొరికేది కాదండి. నువ్వు ఏర్పాటుకో చేసుకొని నువ్వు భ్రమపడాల్సిందే, నీకు నువ్వు సంతోషపడాల్సిందే. చిన్నపిల్లలు ఇప్పుడు మేము వస్తుంటే, అనుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానం ఎక్కడుంది నీకు? ఆంతర్య పురుషుడు దినదినము 2 కొరింథీ 4:16 ప్రకారంగా ఆంతర్య పురుషుడు శరీరము కృషించిన, ఈ శరీరానికి 70 ఏండ్లు వచ్చినా, ఈ శరీరానికి 80 ఏండ్లు వచ్చినా దినదినము నూతన పరచబడుచున్నది. చూడండి 4:16, 2 కొరింథీ 4:16. దినము నూతన శక్తి, నూతన యెరూషలేము అందుకే ఇక్కడ ఒక మర్మాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆ మర్మం అంటే, అదే రోమాపత్రికలోనే చూడండి, అదే రోమాపత్రికలోనే 4వ అధ్యాయము 4వ అధ్యాయము బాగా గుర్తుపెట్టుకోవాలి. 4వ అధ్యాయం మరియు 4:19, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి
మృతతుల్యమైనట్టును. ఆగండి, వీళ్ళకు వయసు గతించింది, సంతానము కాలే, శరీరము కృషించింది, కానీ అంతరంగ స్వభావము గట్టిది. వారు దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మారు. శరీరము మృతతుల్యమే, వయసు గతించిపోయింది ఇద్దరికి, కానీ అంతరంగ స్వభావములో దేవుని చిత్తమునకు సరిపోయింది. అందుకొరకే మనము రోమపత్రిక 8వ అధ్యాయములో మనం చదువుకున్న మాట ఏమిటి అని అంటే, ప్రియులారా, 6వ వచనం, రోమ 8:6, ఆత్మానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, దేవునికి విరోధమైనది. ఈరోజు మూర్తి గారు వాక్యం మాట్లాడు, క్రైస్తవులని పేరు పెట్టుకొని పెనుగులాడడం, పీకులాడడం, గుద్దులాడడం, అది సమాధానమా? అది ప్రేమనా? అందుకే ఎటుబడితే అటు చేసుకుంటున్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక పేతురుతో చెప్పాడు, యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, కేవలము శరీరము బలహీనము, ఆత్మ సిద్ధము. శరీరం నిష్ప్రయోజనమైనదే. ఈ రాత్రి ప్రశ్న వేసుకోండి, నువ్వు శరీరమును ప్రేమించి శరీరము చెప్పినట్టుగా ఆత్మక్రియలను చంపి శరీరమును పోషించుకుంటున్నావు, శరీరము యొక్క ఇచ్చలను నెరవేర్చుకుంటున్నావు. శరీరం స్థిరమా? అంటే నేను సొంతమే మాట్లాడుతున్నానేమో. 45 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ నా దగ్గరికి వచ్చినప్పుడు వేషమేసి నీ రూపురేఖలకి ఏడ కనపడదు. ఇప్పుడు మీరు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా అను నేను దేన్ని చూస్తాను? మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు 16, 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం. ఎత్తును యెహోవా లక్ష్య పెట్టున్నావు. చూడండి, మానవుని ఉద్దేశానికి దేవుని ఉద్దేశానికి ఎంత వ్యతిరేకత ఉంది. మనుషులు పైరూపమును గుర్తిస్తారు కానీ హృదయాన్ని గుర్తించరు. నేను ఎక్కువ ఈ దృష్టితోనే ప్రయాణం చేస్తుంటాను. హృదయాన్ని పరీక్షించే దేవుని దృష్టికి మనం కనబడే ప్రయాసపడాలి. దేవుని దృష్టికి హృదయ శుద్ధి గలవారు వారు ఎవరు చూచెదరు? బాహ్యశుద్ధి కలిగిన వారని ఎక్కడ రాయబడలేదు. బాహ్యశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని ఎక్కడ నీకు కన్ను గుడ్డు తీసి పెట్టుకుంటే కూడా కనపడదు నీకు ఆ మాట. అందుకొరకే బాహ్య దేహాన్ని బాగా ప్రేమించిన వారిని యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 22, 23, 24 ఇట్లా అధ్యాయాలలో, వేషధారులారా. ఎవరిని అన్నాడు ఆ మాట? ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళనే అన్నాడు ఆ మాట. ధర్మశాస్త్రోపదేశకులనే అన్నాడు. మనుషులు ఎవరు గుర్తించరో దేవుడు గుర్తిస్తాడు ఆ మనిషిని.
మనుషులు గుర్తించిన వాడు దేవుని దృష్టికి కనబడడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు ఏ రూపమును లక్ష్య పెడతారు? పై రూపమును. దేవుడు ఏమిటిని లెక్క పెడతాడు? అందుకొరకే ఆత్మ సిద్ధము కానీ శరీరము బలహీనం. ఇప్పుడు ఏసేపు ఉన్నాడు చిట్టమ్మ లెక్కకి, ఉడుకు నీళ్ళు వేడి నీళ్ళు అనాలనా నాకు తెలదు. మేము పల్లెటూరులము ఉడుకు నీళ్ళని ఒప్పుకొని తాగుతారు, కాగబెట్టిన నీళ్ళని. కానీ చల్ల నీళ్ళనే తాగుతున్నారంటే ఇంకా వీళ్ళు ఎంత మెత్తని మనసులో అర్థం చేసుకోండి. అందుకొరకు చాలామంది త్వరగా లోబడరు ప్రభువుకి. ఏంటంటే నా శరీరం ఉక్కు శరీరం ఏడుదనుకునేవే. అందుకే జబ్బులు ఎక్కువైతున్నాయి ఇప్పుడు. వైద్యులు కనిపెట్టని శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను ఈ స్థితిలో ఉండడానికి బైబిల్ నేర్పిన పాఠం ఇది. 45 సంవత్సరాల క్రితమే చదివాను. నా రూపురేఖలనే మార్చేసింది. అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నా, అందచందాలెన్నున్నా అందలముపై. అదే గొలియాత్ అనింది. ఏ కుక్కను అనుకున్నవారు అట్లా వస్తున్నావు నువ్వు? నన్ను కుక్కను అనుకున్నావా నువ్వు? దావీదు అన్నాడు, యుద్ధం ఎవరిది? ఆయన గురి అది. నీ గురి ఏది? నీ శరీరము నిష్ప్రయోజనమైంది. ఒకప్పుడు మంచి చూపు ఉండింది, ఇప్పుడు ఆపరేషను అద్దాలు. ఒకప్పుడు చెవులు బాగిన పడుతుంది, ఇప్పుడు చెవిటి మిషన్ పెట్టుకున్నావు. ఒకప్పుడు గుండె డైరెక్ట్గా పనిచేసేది, ఇప్పుడు గుండె ఆపరేషన్ అన్న చేయాలి, స్టంట్ అన్న వేయాలి. ఒకప్పుడు నీ ఊపిరితిత్తులు మంచివి, ఇప్పుడు అవి చెడిపోయినాయి. ప్రతిదీ చెడిపోతుంది. కారణం ఏమిటి అనంటే శరీరము నిష్ప్రయోజనం. ఒక ఇంజను ఆడి 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 నీళ్లు కొట్టి 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 సామాన్లు ఎట్లా అరిగిపోతాయో నీ దేహం అరిగిపోతుంది. నిష్ప్రయోజనమైనది. మళ్ళీ చదవండి ఒకసారి, ముగించుకుందాం. మత్తయి సువార్త 26:41. అదేలేమ్మా. చాలు. ఆత్మ సిద్ధము, శరీరము. దీన్ని ఎందుకు ప్రేమిస్తారో? ఆనపాటికి ఉపాయాలు వచ్చింటాయి శరీరానికి. ఆనపాటికి ఉపాయాలు వచ్చింటాయి. వెనక్కుసున్నోళ్ళు ఆనపాటికి ఉపాయాలు వచ్చింటాయి. ఈ మంటిది ఇది. దావీదన్నాడు, శరీరం ఓటికుండ వంటి వాడను, పురుగు వంటి వాడను. ఆనపాటికి పేడ బుద్ధే దీనికి వచ్చేది. జీవము కలిగిన దేవుని జ్ఞానము రాదు, జీవము కలిగిన దేవుని ఆలోచనలు రావు, ఆ తలంపులు రావు. శరీరము నిష్ప్రయోజనమైనది. అందుకొరకే 4:16 అన్నాడు. మళ్ళీ చదవండి. 2 కొరింథీ 4:16. 2 కొరింథీ 4:16. ఏమో పలుముతున్నావా, చదువుతున్నావా? కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము. ఇది ఆత్మ రోజు 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 దేవుని సన్నిధికి దగ్గర ఉండి తేలిగ్గా ఉండాలి. ఇప్పుడు మరణం అంటే కూడా భయపడనంతటి స్థితి ధైర్యంగా ఉండాలి. అది ఆత్మీయుల లక్షణము. కానీ ఆత్మీయులు అంటారు చాలామంది. చూడండి ఆ మాట, అది చూసి ముగించుకుందాం. రోమ 8:6. రోమ 8:6. చాలామంది ఇప్పటి వరకు కూడా మేము ఆత్మీయులమండి అంటారు, కానీ సమాధానం లేదు ఎదుటి వ్యక్తులతోనే. ఆ దేవాది దేవుడే అందరినీ సమాధానపరచడానికి వస్తే ఈ మహానుభావులు లోకంలో ఇట్లా బతుకుతున్నారు. మూర్తి గారు ఏడ్చినాడట. సార్ నువ్వు ప్రేమను గురించి ఇంత, ఆయన ఒక హిందువు అంట, కనబడితే వాక్యం చెప్పాడు ఆయన. మా ఊర్లో క్రైస్తవులు ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటే ఉంటారు, ఐక్యత లేదు, సమాధానం లేదు. మరి ఇట్లుంటే వాళ్ళు ఎందుకు అట్లుంటారంటే
ఇప్పుడు చూడు, వాళ్ళు ఇతనికి అభ్యంతరమైర్రి. నమ్మితే ఏముండదు, అన్యజనుల మధ్య. ఇప్పుడు ఈ హిందూ ఆయన గ్రహము కనుక ప్రియులారా, మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, శరీరాన్ని నమ్మద్దు. శరీరాన్ని నమ్మద్దు, దీన్ని నమ్మద్దు. ఆత్మను సిద్ధం చేసుకోవాలి. అందుకొరకే హిజ్కియాకు చెప్పాడు ఏమనంటే, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వేం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మోకరిస్తే ప్రార్థన.